హెల్దీ రాగి పుట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీటిని ప్రిపేర్ చేసి పిల్లలకి మార్నింగ్ పూట బ్రేక్ టైంలో కూడా బాక్స్లోకి పెట్టివచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడైతే నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు కలుపుకుంటా వేయించుకోవాలండి. లేకపోతే రాగి పిండి అనేది మాడిపోతుంది. మాడిపోతే ఫ్లేవర్ బాగోదన్నమాట. సో 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్పుకి 3 నుంచి 4 స్పూన్ల అదే పెద్ద స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ల వాటర్ సరిపోయాయండి. చూసుకొని జాగ్రత్తగా కొంచెంగా ఓపిక్గా పోసుకొని చేసుకోండి. ఇలా ఎన్ని వాటర్ పడతాయంటే మనం పిండిని ముద్ద చేస్తే కనుక ముద్దవ్వాలి, చేస్తే ఈజీగా విరిగిపోవాలన్నమాట. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మధ్యలో ఉండలుగా ఉన్నాయి కదా, ఉండలుంటే ఉడకదండి, పుట్టు బాగోదు. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ అలా ఒకసారి తిప్పుకుంటే మనకి ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఈ పిండి అనేది మనం తడుపుకున్నాం కాబట్టి కొంచెం తడిగా ఉంటుంది, అంటే మాయిశ్చర్గా ఉంటుంది అంతే. ఇవి విడిగా బాగోవు కాబట్టి కొబ్బరి కాంబినేషన్లో చేసుకుందాము. కొబ్బరిని తురుముకోండి, లేదంటే మిక్సీ వేసుకోవచ్చు. ఇవి స్టార్ట్ చేసే ముందు ఇడ్లీ గిన్నెని లోపల వాటర్ పోసి పొయ్యి మీద లో ఫ్లేమ్లో ఉంచుకుందాము. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఇందులోకి నెయ్యిని రాసుకోవాలండి. కొంచెం పిండిని వేసుకొని, అంటే 1 స్పూన్ పిండిని వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీని మీద కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొబ్బరి అనేది హెల్త్కి కూడా మంచిది. దీనిపైన మళ్ళీ రాగి పిండిని వేసుకొని చేతితో ప్రెస్ చేసుకోవాలి. ఇలా యాజ్ ఇట్ ఈజ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఈ రాగి పుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలాగే అన్నీ వేసేసుకున్న తర్వాత, అంటే 4 హోల్స్ ఉన్నాయి కదా ఇడ్లీ ప్లేట్కి, 4 హోల్స్ ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇది ఒక్కొక్క ప్లేటే వేసుకోగలమండి. అడుగు ప్లేట్ ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి వేసుకోవడానికి కుదరదు. సో పై ప్లేట్లో మాత్రం వేసుకోవచ్చు. దీన్ని కొబ్బరి చిప్పలో కూడా సేమ్ ఇలాగే వేసుకోవచ్చు. కొబ్బరి చిప్పకి అడుగున హోల్ ఉంటుంది కదా, దాన్ని కుక్కర్ విజిల్ తీసేసి మూత విజిల్ అందులో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఒక 10 నిమిషాలు ఆ స్టీమ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ అయితే ఒక 10 నుంచి, ఆల్రెడీ వాటర్ బాయిల్ అయితే కనుక 10 నిమిషాలు సరిపోతుంది. లేదు వాటర్ మీరు అప్పటికప్పుడు పెట్టారు అనుకుంటే కనుక 15 నిమిషాలు పడుతుందండి ఉడకడానికి. ఇక్కడ మనం ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిన తర్వాత ప్లేట్ పెట్టాం కాబట్టి 10 నిమిషాలు సరిపోతుంది. సో ప్లేట్ని తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత, అంటే ఒక 2 నిమిషాల తర్వాత స్పూన్తో తీసేసుకుంటే కనుక మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇది కంప్లీట్గా ఆయిల్ లెస్ ఫుడ్ అండి, హెల్త్కి చాలా మంచిది. పిల్లలు రాగి జావ తాగకపోతే ఇలా చేసి ఇవ్వచ్చు. ఇవి అచ్చం మనకి ఇడ్లీ లాగా కనిపిస్తున్నాయి కదా, స్టఫ్డ్ ఇడ్లీ అని కూడా అనొచ్చు. కాకపోతే ఇది రాగి పుట్టు అనమాట. ఇందులో కాంబినేషన్గా బెల్లం పాకం వేసుకుంటే పిల్లలకి నచ్చుతుంది, కొంచెం స్వీట్ ఇష్టపడేవాళ్ళు. లేదంటే కనుక సాంబార్తో తీసుకోవచ్చు, లేదంటే శనగల కర్రీ ఉంటుంది కదా, చపాతీకి చేసుకుంటాము, ఆ కర్రీతో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ బెల్లం పాకం చేసుకోవడం ఈజీ అండి. 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటే 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని, మరి ఆ బెల్లం కరిగిన తర్వాత వడబోసుకొని కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకుంటే మనకి బెల్లం పాకం అనేది రెడీ అయిపోద్ది. పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించి అప్పటికప్పుడు అడిగితే ఇన్స్టెంట్గా గోధుమ పిండిలో ఈ పాకంని కలుపుకొని దోశల్లాగా దిబ్బరొట్టెలాగా వేసుకోవచ్చండి. మనకి కొంచెం పని అనేది సులువుగా అవుతుంది. ఇలా చట్నీలాగా ఈ పాకంని పక్కన వేసుకొని ఈ పుట్టుని అందులో నంచుకొని తినడమే, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్ మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. తడి బియ్యం పిండి ఉంటే బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. తడి బియ్యం పిండి టేస్టీగా ఉంటుంది, పొడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఇవాల్టి మన సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ రాగి పుట్టు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మెచ్చే వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.